Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. సో ఈరోజు ఎపిసోడ్ చాలా మంది రిక్వెస్ట్ చేశారు నన్ను, మేఘ్నా గారు టిఫిన్ బాక్స్ రెసిపీస్ పెట్టండి, ఈజీ రెసిపీస్ మార్నింగ్ వర్కింగ్కి వెళ్ళేటప్పుడు పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు అని. సో దిస్ ఇస్ సంథింగ్ వెరీ 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 ఈజీ టు మేక్ అనమాట. సో చాలా ఈజీ. సో మీ అందరికీ థంబ్నెయిల్ తెలుసు కాబట్టి పెద్దగా నేనేం ఎక్స్ప్లెయిన్ చేయను. కాకపోతే ఏంటంటే పరాటాల్లో 2-3 రకాలు ఉంటాయి చేసేది. సో నేను మీకు చూపించేది ఈజియెస్ట్ వే ఆఫ్ పరాటా అనమాట. సో చాలా ఈజీగా ఉంటుంది చేయడానికి అండ్ చాలా యమ్మీగా ఉంటుంది తినడానికి. I'm also waiting, tasting also. పరాటాస్ లో నాకైతే ఆలూ పరాటా ఇష్టం, గోబీ పరాటా ఇష్టం, మూలీ పరాటా, మూలీ అంటే ముల్లంగి పరాటా, కాలీఫ్లవర్ పరాటా. ఎస్, ఐ మీన్ నార్త్ ఇండియన్ ఆఫ్ కోర్స్. నాకు బాగా గుర్తు పరాటాస్ విషయంలో, స్టార్టింగ్ లో మాకు పెళ్ళైన కొత్తల్లో వి వెంట్ టు కులు మనాలి అనమాట. అక్కడ పరాటాస్ పిక్కల్ కర్డ్ ఇస్తారు. సో ఇందులో ఒక 2-3 days వివర్ ఆన్ 15-day ట్రిప్. సో ఒక 2-3 days అయితే మా ఆయన ఆలు బాయిల్ అవుతుంది. మీరు తెలుసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ లో ఆలు ఒకటి బాయిలింగ్ పెట్టేస్తున్నా, ఎందుకంటే లాగే అవ్వకుండా ఫాస్ట్ గా చేసి. సో ఏంటంటే అక్కడ 2-3 days తర్వాత మా ఆయన కులు మనాలిలో ఎలాగైపోయిందంటే, అమ్మో అప్పుడు పెళ్ళైన కొత్తలో కదా, అప్పటికి ఇంకా ఇంత రోటీ అలవాట్లేదు మా ఆయనకి. అసలు ఏంటిది ఎక్కడ చూడినా పరాటా, కానీ ఇంత పెద్ద పెద్ద పరాటాస్ కదమ్మో అసలుకి. పంజాబ్ లో అటువైపు చండీగఢ్ అండ్ ఆల్ దిస్ బిగ్ పరాటాస్ అండి. సో యమ్మీగా ఉండేది. బట్ ఇంద్ర అప్పుడు ఎంజాయ్ చేసేవారు కాదు, కానీ ఇప్పుడు ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు పెరుగు ఉట్టి పెరుగు నుంచున్నా బాగుంటుంది, పిక్కలు ఉంటే బాగుంటుంది, రైతా బాగుంటుంది, అన్ని బాగుంటాయి. ఇప్పుడు ఏం చేస్తుందో మామిడి చూసేద్దాం. మరి ట్రెడిషనల్ స్టైల్. ఓకే, ఇంగ్రీడియంట్స్ చూసే ముందు మన నీలి మేఘాలలో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన విజిల్ వస్తుంది, పక్కన బెల్ ఉంటుంది, దాన్ని కొడితే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. See you, come on. See you ఏంటి? See you. Come on. సో ఈ రోజు నేను కట్టుకున్న చీర వచ్చేసేసి వస్త్ర బై శ్రీజ అనేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట. సో ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట. సో చాలా నాకు కాంబినేషన్ చాలా నచ్చింది. డార్క్ రాణి పింక్ కి బేబీ పింక్. ఉండండి ఆపేద్దాం, మన ఆలు బాయిల్ అయిపోయి. అండ్ బార్డర్ చూడండి ఎంత ట్రెడిషనల్గా ఉందో, అండ్ వెరీ అఫోర్డబుల్ రేట్ అనమాట. ఎవరైనా సరే అఫోర్డ్ చేయొచ్చు. అండ్ పట్టు శారీ లుక్ ఇస్తుంది. సో ఫుల్ ఆల్ ఓవర్ బుటీ వచ్చింది, చాలా బాగుంది శ్రీజ. ఐ లవ్డ్ ద ఫ్యాబ్రిక్ అండ్ ఆల్సో వెరీ లైట్ అనమాట. సో మీకు కూడా కావాలంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫోన్ నెంబర్ 2 కొలాబ్ చేస్తాను, వెంటనే వెళ్ళి కొనుక్కోండి. ప్లీజ్ సపోర్ట్ విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్, ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో మన ఈజీ పీజీ ఆలూ పరాటాకి ఏమేమి కావాలో చూసేద్దాం, ఓకేనా? ఇదిగోండి, ఇక్కడ 2 ఆలూలు మంచిగా బాయిల్ చేసేసుకున్నాను, కడిగి బాయిల్ చేసేసుకున్నా, తోలు తీసేద్దాం తర్వాత. ఓకే, వాటర్ పరాటా కలుపుకోవడానికి, దాని తర్వాత గోధుమ పిండి, పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, అల్లం, కొత్తిమీర అండ్ పరాటా ఫ్రై చేసుకోవడానికి NM ఫుడ్స్ బఫెలో ఘీ. ఓకేనా, చలో రెడీ. సో ఇలాగా తోలు తీసేసుకోండి మంచిగా. బాయిల్డ్ పొటాటోస్ది ఇలా పక్కన ఒక ప్లేట్లో వేసుకోండి. సో బాయిల్డ్ పొటాటోస్లోకి ఇంత ముక్క అల్లం తీసుకోండి. మీకు కావాలనుకుంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ వింటర్స్ కదా, వింటర్స్లో జింజర్ తింటే చాలా మంచిది, ఒట్టి జింజర్ తింటే. అందుకని విల్ డూ లైక్ దిస్. ఇలా గ్రేట్ చేసేసుకోండి, లేదు దంచి పేస్ట్ లాగా వేసుకుంటానన్నా కూడా మీ ఇష్టం. సో కడిగి పెట్టుకున్న కొత్తిమీరని మంచిగా ఫైన్ చాప్ చేసుకోండి. ఇది మనం కొరియాండర్ వేసేసుకున్నాం, చక్కగా చాప్. ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, మన ఇష్టము. సన్నగా తరుక్కొని ఉల్లిపాయలు వేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. ఇట్ డిపెండ్స్. ఇప్పుడు దీంట్లో మనము పసుపు వేస్తున్నాము, కొద్దిగా పసుపు. ఓకే, దాని తర్వాత జీరా పౌడర్ ఒక 1/2 teaspoon. ఓకే, జీరా పౌడర్ అంటే తెలుగులో జీలకర్ర పొడి. చెప్పు, తెలుగు అందరికీ తెలుసు జీరా పౌడర్ అంటే. తెలుగు వాళ్ళకి కూడా చెప్పాలి. తెలుగు వాళ్ళకి కూడా, తెలుగు వాళ్ళే మా వాళ్ళు. ఇదిగోండి 1 teaspoon ఆఫ్ ధనియా పౌడర్. ధనియా పౌడర్ అంటే ధనియాల పొడి. మీరు అచ్చ మాల మాడుతున్నారే. తెలుగులో ధనియాలు అంటారు.
ధనియాల పొడి, ధనియాల పొడి, కావలసినంత కారం. దీని తెలుగులో కారం అని అంటారా? ఏ నీకు తెలదా? చూసావా దొరికిపోతావు. ఎన్ఎం ఫుడ్స్ కారమా? ఎన్ఎం ఫుడ్స్ కారం. పసుపు కూడా ఎన్ఎం ఫుడ్స్, ధనియా పొడి కూడా ఎన్ఎం ఫుడ్స్. మన ఎన్ఎం ఫుడ్స్ లో కారం దొరుకుతుంది, పసుపు దొరుకుతుంది, తేనె దొరుకుతుంది. ఇది కాదు అని అడిగండి, అన్ని దొరుకుతాయండి. సో ఇప్పుడు వచ్చేసేసి దీంట్లో ఫస్ట్ ఇదంతా ఇలాగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఆలూల్లోకి అన్ని మసాలాస్ వెళ్ళిపోయాయి కదండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నార్మల్గా ఆలూ పరాటా ఎలా చేస్తాం, ఇలా మనం కలిపేసుకొని దీనిలో కావాలంటే ఉల్లిపాయలు అన్నీ వేసేసుకొని ఏం చేస్తాం, ఇలాగ రౌండ్ చేసుకుంటాం. రౌండ్ చేసుకొని చపాతీ చేసుకొని దాని లోపల దీన్ని పెట్టి మనం చేస్తాం. దీంట్లో ఏంటంటే ఫస్ట్ టైమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమవుతుందంటే పాపము పక్క నుంచి అంతా పూర్ణం బయటకు వచ్చేస్తుంది అనమాట. సో అలా కాకుండా ఉండడానికి దిస్ ఈస్ ద ఈజియెస్ట్ మెథడ్. ఓకే, ఇప్పుడు ఇలా ఉంది కదా, నువ్వు కూడా చేసేయచ్చాము. నేర్పించు. దీనిలో గోధుమ పిండి వేస్తాం. ఓకే, వేసి ఈజీ. మరి ఏం చెప్పాను నేను, ఊరికేనే అయిపోద్ది. ఇప్పుడు రాత్రి ఆలూలు బాయిల్ చేసి పెట్టేసుకున్నారనుకో, పొద్దున మదర్స్కి ఎంత ఈజీ చేసుకోవడం, అవునా కదా? ఇప్పుడు దీంట్లో ఇలాగా గోధుమ పిండి వేసుకుంటాం. లాస్ట్లో ఎంత అవసరమో అంత వాటర్ వేసుకుంటాం అనమాట. ఆయిల్ ఏమా? ఆయిల్ కూడా వేసుకోవచ్చు కొంచెం కావాలంటే, మన ఇష్టం. నేను వేసుకోవట్లేదు, అవసరం లేదు. సో ఇప్పుడు కొంచెం పిండి వేస్తా. ఇంకా నేను ఒక కప్పు మెజర్మెంట్ పెట్టుకున్నానమ్మా. 2 ఆలూలకి ఒక పెద్ద కప్పు. ఈ కప్పు 3/4 అయితే సరిపోతుంది. ఏంటి ఈరోజు అమ్మగారు పొడుగు జడ, పొడుగు బొట్టు, పొడవుగా కనిపిద్దామని రాంబాయి నీ మీద నాకు మనసాయనే. కాటిక, ఐలైనర్. అప్పుడప్పుడు అలా మూడు వస్తుంది. ఇంప్రెస్ చేయాలన్నా ఎవరిని? నిన్నే. ఎవరినో ఎందుకు ఇంప్రెస్ చేస్తా? అంటే నన్నే. ఐ మీన్ టు సే మన వ్యూవర్స్ ని కూడా, అంటే మన వ్యూవర్స్ అందరు కూడా, నా వ్యూవర్స్ అందరు కూడా నేను ఇలాగ ట్రెడిషనల్ గా కనపడితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. కొంచెం తిరిగి మాట్లాడినా నీకు పెట్టినప్పుడు కెమెరా. సుమగంధాల తేలింది గానంతా. సో వ్యూవర్స్ అందరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. కాకపోతే ఏంటంటే ప్రతిరోజు రెడీ అయ్యే మూడ్ ఉండదు. ఈరోజు ఏదో మూడ్ ఉంది, సరే ఓకే రెడీ అయిపోదాం అనేసి. కళ్యాణి వచ్చా వచ్చా. సో ఆ పిండి అంతా సరిపోయింది అన్న దీనిలో. ఇప్పుడు ఏం చేస్తామంటే కొద్దిగా వాటర్, ఎక్కువ అవసరం లేదు, చూసుకొని కలుపుకోండి. మరీ మెత్తగా అయిపోతే మనకి పరాటాలు చేయడం కష్టం. సో ఇలాగా మెత్తగా కలిపేసుకోవాలండి. లాస్ట్లో మనం ఏం చేద్దామంటే కొద్దిగా నూనె వేసుకుందాం, 1 టేబుల్ స్పూన్ అండి. ఓకే, అండ్ ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసి, మీకు టైం ఉందనుకోండి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. రెస్ట్ ఇచ్చే టైం లేదనుకోండి చేసేయండి, ఏం పర్లేదు. అంతేనా? బాగుంటుంది, ట్రస్ట్. మీరు చెప్పారు కాబట్టి అర్థమైంది. మనకి టైం లేదు కదా, మనం చేసేద్దాం. ఓకే, ఇలాగా బాగా మసాజ్ చేయాలండి, కొంచెం బలం పెట్టాలి. అలాగే టెన్నిస్ ఎల్లు కూడా బాగా పెయిన్ తెచ్చుకోండి. అదే మరి ఫుడ్ బాగా రావాలి అని అంటే కాంప్రమైజ్ అవ్వకూడదు. అది కూడా కరెక్ట్ కదా సార్. నాకు ఇష్టం లేదు అందుకని. ఓకేనా, చాలా రెడీ. సో ఇప్పుడు కొంచెం పెద్ద రౌండ్స్ తీసుకోండి. ఇదిగోండి ఈ మాత్రం రౌండ్స్ ఒక 2 తీసుకుందాం. ఓకే, చేసుకుందాం చాలా. సో ఫస్ట్ మనం పెనం రెడీ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇలా అని కొంచెం ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకొని, ఇది నా చిన్నప్పటి నుంచి నాకు అలవాటు అండి, అందుకని ఇది అవసరం ఉంటే చేసుకోండి, లేదంటే లేదు. నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను అలా చేస్తా. అండ్ ఇలాగా ఓకే. ఇప్పుడు మనము విల్ మేక్ పరాఠాస్. అంటే అలా మడత పెట్టడం వల్ల లేయర్స్ వస్తాయా? ఆహా, ఏమో చిన్నప్పుడు మా మమ్మీ అలా నేర్పించింది, అలానే నేర్చుకున్నా.
పరాటాస్ మరీ రోటీల్లాగా సన్నగా చేయకూడదండి, కొంచెం లావుగా ఉండాలి. అమ్మో రౌండ్కి వచ్చిందమ్మో. చిన్నప్పటి నుంచి మా అమ్మ నేర్పించింది. ఇది అమ్మ నా చిన్నప్పుడు కర్రమ్ము. చిన్నప్పుడు కర్ర. నా చిన్నప్పుడు మమ్మీ దీంతో చేసేది. నా పెళ్ళైనప్పుడు మమ్మీని అడిగాను నేను, ప్లీజ్ మమ్మీ నాకు ఇది ఇవ్వవా అంటే, అలవాటు అయిపోయి దీంతో చేసి మమ్మీ. ఇంకోటి కూడా ఉంది మన దగ్గర లావుది, కానీ నాకు ఇదంటే చాలా ఇష్టం. ఇంత సన్నగా, ఇంతకంటే సన్నగా కూడా వచ్చేస్తుంది మమ్మీ, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి తవ వేడెక్కింది కదా, మనం ఫస్ట్ మన NM ఫుడ్స్ ఘీ వేసుకుందాము, 1 స్పూన్. పరాఠాస్లో నో కాంప్రమైజ్, ఓకే. నెయ్యి వేస్తేనే బాగుంటుంది. చేత్తో వేస్తాయండి. ఇంకా ఇక్కడ వేడి లేదు కదా నాన్న. ఓకే, ఇప్పుడు కొంచెం హై చేసుకోండి. ఇక చూడండి, ఆల్రెడీ గిన్నెలో ఇలాగ మేము పెరిగేసేసుకున్నాం అనమాట. అల్టిమేట్ కాంబినేషన్ పెరుగు, పికిల్ అండ్ పరాఠా. అండ్ హెల్దీ, రకరకాల పరాటాలు చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, బోల్డ్ అని చేసి చూపిస్తాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఈ సెకండ్ సైడ్కి కూడా ఘీ ఇలా పూసి. బాగా దిట్టంగా వేసావు అమ్మో, పంజాబీస్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఘీ, యు నో. అండ్ ఘీ ఈజ్ హెల్దీ, అండ్ మన ఘీ చాలా మంచి ఘీ. సో హ్యాపీగా తినచ్చు. చూడండి అయిపోయింది. అండ్ ఇంకొకటి అండి, చాలా మందికి తెలియని చెప్తున్నాను. చాలా మంది అంటారు పొంగదు అని అంటారు. ఇదిగోండి చూడండి మన ఎంత బాగా పొంగుతున్నాయో. మనము ఎప్పుడు కూడా పూరి కానీ, పరాటా కానీ, చపాతీ కానీ ఏది చేసినా కూడా ఇక్కడ మనం ఎప్పుడైతే మనము దీన్ని ఏమంటారు అమ్మ, ఇలా పామడమా, చపాతీని పామడం తెలుగులో పామడం అనుకుంటా. అలా చేసినప్పుడు అండి ఇలా గట్టిగా ఫుల్ ప్రెషరైజ్ చేయకూడదు. ఇలా లైట్ హ్యాండ్ చేస్తే చక్కగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో అందుకని అలా చేయండి. మన చపాతీలు, పూరీలు, పరాటాలు అన్నీ పొంగుతాయి. ఓకే, చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. ఆలూ కా పరాఠా. దీనికోసం బయట నుంచి ఫ్రోజన్వి తెచ్చుకొని తినకండి. అలాగా ఫ్రోజన్వి టేస్ట్ ఉండదు, పాడుండదు. ఓకేనా? ఎంత ఈజీ పీజీ రెసిపీ చేశాను. ఈజీ పీజీ, ఇట్స్ ప్రాస. స్టైల్ గా ఉంది కదా, నాకు కూడా నచ్చింది. ప్రాస. పెనం ఉందా? నీ వెనక పెనం ఉందా? కాలుతుందేమో. ఓకే. దీన్ని ఇంకేమైనా పక్కన నంచుకోవచ్చా? అంటే పికిల్ నంచుకోవచ్చు, లేదు అంటే మీరు చికెన్ కర్రీ నంచుకోవచ్చు, కీమా నంచుకోవచ్చు, ఎగ్ నంచుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా నంచుకోవచ్చు. ఫస్ట్ నీ కొట్టి పరాటా కొట్టి మధ్యలో మా ఆయన ఈ ఫోన్లో యాప్ ద్వారా ఆపరేట్ చేస్తాడు ఈ కెమెరాని, టార్చర్ పెట్టేస్తుంటాడు నన్ను. ఫస్ట్ ఒట్టి పరాటా పెట్టాలి. ఎందుకు నవ్వుతున్నా? ఎందుకని నవ్వుతున్నాడు? ముద్దుగా ఉంది కదా. బాబా ఏమీ అక్కర్లేదు, ఉట్టి పరాడే తినచ్చు. దానిలో ఏమి నంచుకోకర్లేదు, ఏం అవసరం లేదు నిజంగానే. యాక్చువల్లీ నేను ఇప్పుడే ఫాస్ట్ బ్రేక్ చేస్తున్నా. చాలా బాగుందండి. జన్మమే రుచి చూడడానికి దొరికేరా. అలాగే మావిడ ఇంకోటి ఏదో పరాటా చేస్తుంది, మెంతు కూరతున్నాం, తేప్లా. అది కూడా చాలా బాగుంటుంది. అండ్ మీకు ఏమైనా కావాలి, మీకు ఏమైనా ఐడియా వస్తే, మీకు డిఫరెంట్ పరాటాస్ నేర్చుకోవాలి. ఎవరికి ఎగ్ పరాటా నేర్చుకోవాలని ఉందో చెప్పండి, చాలా డిఫరెంట్ గా చూపిస్తా. ఎగ్ పరోటానా? చాలా డిఫరెంట్. ఇది విత్ కర్డ్ అండి. స్పైస్ అన్ని బాగున్నాయి కదా. జన్మమే 2 పరాటాలు తీసుకొని వెళ్ళి మా అమ్మకి ఇవ్వాలి. చాలా బాగుందమ్మా, నిజంగా నీలానే ఉంది. చూసారా ఎంత ఈజీయో? చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మనకి చాలా హెల్దీ కూడా వింటర్లో ఇలాంటివి తింటే. సో అందుకని ఎవరెవరికి ఎలాంటి పరాటాలు కావాలో కింద మీ కోరికల్ని చెప్పుకోండి. అండ్ మీరు ఆఫీస్కి తీసుకెళ్ళడానికి, పిల్లలు స్కూల్లో పెట్టడానికి చాలా ఈజీ. అసలు ఏదైనా టూర్స్కి వెళ్ళినప్పుడు ఇవి చేసేసుకుని ర్యాప్ చేసేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం. ఆకలి వేసినప్పుడు తీసుకునేవాళ్ళం, టైం వేస్ట్ అవుతుంది అనమాట. సో అలాంటివి కూడా మీరు చేయొచ్చు. మనం మొత్తం 2 పరాటాలు తినేస్తున్నాం. దట్స్ ఓకే నాన్న, మనదే కదా, మనం తినకపోతే ఎవరు తింటారు?
అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా. అంతే కదండి, మా ఇంట్లో మేమిద్దరం తినకపోతే ఎవరు తింటారండి? పైగా నేను ఇప్పుడే ఫాస్ట్ బ్రేక్ ఎంత చేసా. కామ్ గా ఉందా అన్న, ఏదో ఒక జోక్ పేలుతుందండి మా ఇద్దరి మధ్య. ఇంతే మేమిద్దరం ఇంతే. ఓకే, లైఫ్ ని ఎంజాయ్ చేయండి, ఓకేనా? మా నీళ్ళు మేఘాలు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా మంచి మంచి ఎపిసోడ్స్ చూద్దరు కానీ. ఓకే, బాయ్. ఓకే గైస్, బాయ్ గైస్, ఐ లవ్ యూ గైస్.